హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బంతి పూలు ఎంత బాగున్నాయో, పెద్ద పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయి. పూలైతే రేట్ లేదట, అందుకే పూలైతే కోయలేదు. ఇంకా పూలన్నీ కోసుకుంటే ఒక 2 మూటల దాకా వస్తాయి. కిలో పూలు 10 రూపాయలు అని చెప్తున్నారు. ఇంకా మేమైతే కోయలేదు. చూడండి ఎంత బాగున్నాయో, చెట్లు అయితే బాగున్నాయి. చూడండి బస్వన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి మా పంట పొలాల్లో. ఇప్పుడు కొత్తగా నత్తలు కూడా వస్తున్నాయి. తోటలో నడుస్తుంటే కొమ్మలంతా విరిగి పడిపోతున్నాయండి. చూడండి ఒక కొమ్మ అయితే విరిగిపోయింది. నాకు టైం లేకుండా వీటికి గొత్తులైతే వేయలేదు. ఇంతకు ముందు తోటకి గొత్తులైతే వేసాము. మా అమ్మ అనప చెట్లు అయితే నాటిందండి, అనప గింజలు నాటింది. వాటిని అయితే కొనాలైతే తుంచేస్తున్నాను. చెట్టు అయితే ఎక్కువ పెద్దగా కాకుండా కిందే ఉండాలని చెప్పి అలా చేస్తున్నాను. ఉన్న పూలైతే రేపు ఎల్లుండి అయితే కోసేయాలండి. చూడండి నడవడానికి కూడా అవట్లేదు, కొమ్మలంతా టపా అని ఇరిగిపోతున్నాయి. చెట్టు అయితే బాగా ఇంప్రూవ్ అయితే అయ్యింది, ఎరువులంతా బాగా వదిలాడు. టమాటా ఏం పంట చేసిన రేట్ అయితే రావట్లేదు. పంట అయితే సరిగా రాకుండా పోతుంది. పంట బాగా వచ్చినట్టు రేట్ ఉన్నా రాకుండా ఉంటాయి. చాలా ఇబ్బందులు అయితే ఉందండి. మా ఇంట్లో అందరూ పేషెంట్లే ప్రస్తుతానికి. సీతాఫలాలు చూడండి, ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి కాయి. ఇంకా 10 పిందెల దాకా ఉన్నాయండి ఈ మొక్కలు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా పెద్దగా అవుతాయి, బాగుంటాయి అప్పుడు. ఈ చెట్లో కూడా 2-3 కాయలు అయితే కనిపించాయి. అవి కూడా కాయలుగానే ఉన్నాయి. ఇంకా అక్కడ కాయలు చూడండి. మన జనకాయలు అంతా కోసేసాము. ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా పూల తోట నచ్చిందా? మా పూల తోట నచ్చితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.